60 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుని అద్భుతంగా మాట్లాడేలా మేం చేస్తాం. వెంటనే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్‌కి జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, ఈ మధ్య కాలంలో రీసెంట్ గానే ఒక ఇన్సిడెంట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ అంటే చంపేసి స్టేషన్కి వెళ్ళిపోయి లొంగిపోయాడంట. నేను నా కుటుంబ సభ్యులందరినీ చంపేశాను, వెళ్ళి చూసుకోండి, గ్యాస్ ఆన్ చేసి వచ్చేసాను అని చెప్పేసి డేర్గా. ఇంతకు తీరా చూస్తే అబ్బాయి వయసు 23 సంవత్సరాలు. 23 సంవత్సరాలు 5గురిని. రీజన్ వచ్చేసి ఏంటంటే డబ్బులు ఇవ్వలేదు, అడిగిన డబ్బులు ఇవ్వలేదంట, అంతే. ఎందుకు అంటారంటే ఆ ఏజ్లో అంత క్రూరత్వంగా, అంత ఫ్రస్ట్రేషన్గా, సరే ఓకే కోపం వచ్చిందా అంటే వేరే విషయం, కానీ అంత చంపడం వరకు వెళ్తున్నారంటే మేడం అంతమందిని 5గురిని అంటే అంటే ఎందుకంటే మైండ్ సెట్ అంతా అంత సైకలాజికల్గా అంత సైకోగా ఎందుకు తయారవుతున్నారంటే? అదే ఇప్పుడు మీరు చెప్పారు, ఈ పర్టికులర్ కేసులో అయితే తండ్రి ఎక్కడో ఉంటున్నారు, ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారో మనకు తెలియదు. అదుపు ఆజ్ఞ లేని జీవితాలు, తల్లిదండ్రులు చెప్పినా వినని స్థితికి వస్తారు. కొంచెం ఇలాంటి వాళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి, మెంటల్ కండిషన్స్ సరిగ్గా ఉండవు, సైకో మెంటాలిటీసు, సాడిస్ట్ మెంటాలిటీసు. తర్వాత కొంతమంది ఇళ్లలో మగపిల్లలకి చాలా ప్రాముఖ్యతనిస్తారు. నేను చూస్తున్నాను, ఇంత చిన్న పిల్లాడు కూడా తల్లిని బెదిరించేవి నేను చూశాను. ఆ పిల్లాడు 5 ఏళ్ళో 4 ఏళ్ళలో ఉన్న పిల్లాడు తల్లిని బెదిరించడం, తల్లిని కొట్టడం నా ముందే. ఇవి జరిగినప్పుడు వాడికి హ్యాండిల్ చేయలేరండి. చేయలేకపోవటానికి రీజన్ వచ్చేసి ఫాదర్. ఆ ఫాదర్ ఏం చేస్తాడో కొడుకు అదే చేస్తూ ఉంటాడు. అది పుట్టిన క్షణం నుంచి చూస్తున్నాడు, తండ్రి ఏం చేస్తే అది చేస్తున్నాడు. తండ్రి అదేంటి అని అడ్డుకోవట్లేదు, తల్లి ఏమో భరిస్తుంది. చిన్నపిల్లాడు కదా అని భరించింది ఫస్ట్, అప్పుడే చెంపపెట్టుని పెట్టాలి, పెట్టలేదు ఆవిడ. తండ్రి వెళ్ళిపోతాడు బయటికి, ఈవిడేం చేయలేకపోయిందా? చేయలేదు. ఎందుకు చేయలేదో నాకు అర్థం కాలేదు. దానివల్ల ఏంటంటే అబ్బాయిలకి పెత్తనం ఇస్తారు ఇంట్లో, ఆటోమేటిక్గా లాక్కుంటారు పెత్తనాన్ని చిన్న వయసు అప్పటి నుంచి. తల్లి అనే విలువ తెలియదు, తల్లి అనే దానికి అర్థం తెలియదు. ఒక మనిషి అంతే, నాకు ఒక స్లేవ్ లాగా ఉంది, చేస్తుంది, పెడుతుంది. ఆటోమేటిక్గా తండ్రి భయం కూడా ఆ భార్య మీద ఉంటుంది, భర్త భయం కూడా. అమ్మో ఈ పిల్లాడిని ఏమనంటే అతను ఊరుకోడు, ఏందే నా పిల్లాడిని, నా కొడుకుని ఏమన్నావంట నువ్వు అని చెప్పి ఈ కొడుకు ముందే గుద్దటము, కొట్టడము, జుట్టు పట్టుకుని లాగడం చేస్తుంటే ఈ పిల్లాడికి అర్థమవుతుంది కదా నన్ను ఏమనంటే మా నాన్న ఊరుకోడు అని చెప్పి తండ్రి ఉన్నప్పుడే కానీ తండ్రి వెళ్ళినప్పుడే కానీ హింసించడం తల్లిని. ఇంకా తండ్రి తాగుబోతు, కొంచెం తాగి కొట్టాడు అనుకోండి, ఇద్దరు కలిసి కొట్టడం. అంటే పిల్లలు అన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు, ఖచ్చితంగా ఇంట్లో జరిగే పిల్లలే అబ్జర్వ్ చేస్తారు. అది చాలా మైన్యూట్ విషయాలను కూడా వాళ్ళు బాగా గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ఆ చిన్న వయసులో వాళ్ళకి ప్రతి ఒక్కటి జ్ఞాపకం ఉంటుంది. పెద్ద అయిన తర్వాత చాలా మర్చిపోవచ్చు, చిన్నప్పటివి మాత్రం చాలా బాగా ప్రింట్ అయిపోయి ఉంటాయి. అవి చనిపోయే ఆఖరి క్షణాల్లో కూడా పుట్టినప్పుడు చిన్న వయసులో ఏం జరిగాయో గుర్తుంటాయి, మధ్యలో చాలా గుర్తుండవు. ఎందుకంటే ఆ మెమరీ అటువంటిది. సో ఆ టైంలో మనం ఎటు వంచితే అటు వంగుతారు వాళ్ళు. అదే మొక్క అంటారు కదా, ఆ మొక్కగా ఉన్నప్పుడే ఒక మంచి విషయాల వైపు వంకదీయాలి. అబ్బే వదిలేసి ఇట్లాంటి చెడు వాటికి మనం వదిలేస్తే చెడుకే లొంగుతారు. చెడుకే లొంగాడు. ఇప్పుడు ఆ అతిగారాపం వల్ల, అతి పెత్తనం ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే ఇలా తయారవుతారు. ఆడిందే ఆట, పాడిందే పాట. తల్లులు కూడా ఏమి చేయలేరు, ఎందుకంటే తండ్రి ఊరుకోడు. ఊరుకోకుండా ఏంటి అన్నావంటే నా కొడుకుని అని చెప్పి మీదకి వస్తాడు. ఇంకా ఆవిడేం మాట్లాడలేదు. అతను లేనప్పుడు కూడా కొడుకుని పనిష్ చేయలేదు, చెప్తాడుగా వెళ్ళి, లేదా ఏడుస్తూ కూర్చుంటాడుగా, ఏంటని అడుగుతాడుగా, అయిపోతుంది అక్కడికి. ఇంకా ఈ రకమైన మెంటాలిటీ పెరుగుతూ రావటం వల్ల సైకోలుగా తయారవుతారు. ఇంకా దానికి తోడు చదువు సంఖ్యలు సరిగ్గా అబ్బవు. ఒక్కొక్కరికి అబ్బుతాయి, అది వాళ్ళు తెలివితేటలు ఉన్నవాళ్ళు బాగా చదువుతారు కూడా. మరి ఒక్కొక్కరు చదవరు, ఆవారాలాగా తిరుగుతూ ఉంటారు. ఉన్న వరకు డబ్బులు ఇంట్లోంచి లాక్కెళ్ళిపోయి వ్యసనాలకి, చిన్నప్పుడే వ్యసనాలకి లోన్ అవుతారు. ఇంకా ఈ అబ్బాయి కూడా ఏమన్నా డ్రగ్స్ వాటికి అలవాటు పడి ఉంటాడు కదా, ఖచ్చితంగా డ్రగ్స్ అలవాట్లు ఉంటాయి, ఆ డ్రింకింగ్ అలవాటు ఉంటుంది. తండ్రి ఇక్కడ లేకపోవటం వల్ల, ఒకవేళ తండ్రి మంచివాడైనా సరే తండ్రి అదుపు లేదు ఇక్కడ, దూరంగా ఉండి ఎంతని చెప్తారు. ఒకవేళ తండ్రి మనస్తత్వం ఏంటో మనకి ఇప్పటివరకు తెలియదు. తండ్రి కూడా కొడుక్కే సపోర్టర్ అనుకోండి, మరి ఆ కొడుకు ఆగడాలు సాగుతాయిగా బాగా. మేబీ ఇదే కరెక్ట్ అయి ఉండొచ్చు. తండ్రి ఇక్కడ లేడు, డబ్బుకి ప్రాబ్లం అంటున్నారు పక్కన అని అన్నప్పుడు తల్లితో ఎలా ఉండాలి? అలా లేకుండా తల్లి మెడలో గొలుసు లాక్కోవడము, తల్లిని చంపేయడము, మళ్ళీ వెళ్ళి అమ్మమ్మని చంపడము, తర్వాత బాబాయిని చంపడము, తమ్ముడిని చంపడం, ప్రియురాల్ని చంపడం. ఒక చైన్ ఏంటి అంటే అతనిలో ఒక సైకో మెంటాలిటీ, మెంటల్ కండిషన్ కూడా సరిగ్గా ఉండదు. ఒకవేళ వాళ్ళ వంశంలో కూడా ఎవరన్నా అలాంటి పిచ్చి చేష్టలు చేసేవాళ్ళు, వెధవలు ఎవరన్నా ఉంటే ఉండొచ్చు. ఆ జీన్స్, జెనెటికల్ ఇది కూడా వస్తుంది వీళ్ళల్లో.
చూడండి 2-3 తరాల వెనకాల ఎవరికైనా ఏదైనా ఒకటి ఉంటే ఖచ్చితంగా 3వ తరంలో వస్తుంది. ఓకే. ఒకవేళ 3వ తరంలో రాకపోతే 7 తరాల్లో ఖచ్చితంగా ఏదో ఒక తరంలో ఆ క్వాలిటీ, ఆ హ్యాబిట్ వస్తుంది, మంచి అయినా చెడైనా. అంటే మేడం ఇవన్నిటికీ కూడా ఇప్పుడు సోషల్ మీడియా, తీసే సినిమాలు, సిరీస్ ఇవి కూడా కారణం అంటే ఏమంటారు మీరు? ఒక కారణం కాదు, మెయిన్ కారణం అదే ఉంటుంది. అవన్నీ చూసే కదా నేర్చుకుంటున్నారు ఎలాగ చేయాలి ఏంటి అనేది. ఆ చైన్ తీసుకొని వెళ్ళిపోయి దాన్ని తాకట్టు పెట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి కొడవలో ఏంటో సుత్తి హ్యామర్ ఏదో కొన్నాడంట. అంటే ఆ సుత్తితోటి అనేక సార్లు తలపైన కొట్టడం లాంటివి, అదే దాంతో అందరితో చేశాడు. అంటే అందరినీ చంపాలనే ప్లాన్ ముందు నుంచి వేసుకున్నాడు, చైన్ లాగా చంపేసి. ఎందుకంటే సాక్ష్యాలు ఎక్కడ దొరకకుండా, ఎవరెవరి మీద కొంచెం కోపం ఉందో చూడండి, ఇలాంటి వాళ్ళు కొంచెం కోపం ఉంటే అతిగా రియాక్ట్ అవుతారు. ఇంతమందిని చంపాల్సిన కండిషన్స్ ఏంటి అతనికి? ఎక్కడో ఏదో ఒక చిన్న చిన్నవి ఉంటాయి, అది నువ్వే సరిపెట్టుకోలేకపోతున్నావు. అవతలాడ తప్పని మనం చెప్పకూడదు. ఇతనే సరిపెట్టుకోలేకపోయాడు. సరిపెట్టుకోలేక ఒక చైన్ లాగా అందరినీ తీసేశాడు లైన్గా. ఇప్పుడు అంతా చేసిన తర్వాత మళ్ళీ భయం పట్టుకుంది అతనికి. ఆ భయం పట్టుకుని ఏం చేశా, భయం పట్టుకోవడం కూడా కాదు, నేను హీరోని, నేను తప్పు చేసి నేను అంటారు కదా చంపి జైలు కన్నా వెళ్తాను కానీ నేను క్షమించను, ఆ మనస్తత్వం. అట్లా వెళ్ళిపోయి లొంగిపోయి ఉండొచ్చు. ఏమైనా ఇంకా అవి బయటికి రావాల్సిన ఉంది, ఇంకా బయటికి ఇంకా సాక్ష్యాలు అవన్నీ ఆధారాలు. ఇంత దారుణానికి ఒడిగట్టాడు, ఇంత చిన్నప్పుడు కరడుగట్టిన ఒక నేరస్తుడు లాగా తయారయ్యాడు. లాగా కాదు, అంతే. అట్లాంటి మనిషిని మానవ సమాజంలో తిరగనివ్వకూడదు. ఇప్పుడు ఆ తండ్రి ఉంటే తండ్రిని కూడా ఏమైనా చంపేవాడేమో, లేకపోతే తండ్రి ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందేమో, తండ్రి ఎలాంటి వాడు, ఇవన్నీ కూడా మనకి ఇన్వెస్టిగేషన్లో తేలాల్సింది ఉంది. ఏమైనా కానీ చిన్నప్పటి నుంచి పెంపకంలోనే వస్తుందండి ఇది. ఆరోగ్య సమస్యలు అనుకోండి, అది మనం సరిచేయించాలి. వదిలేసి ఊరుకుని మనం ఈ రకమైనటువంటి ఈగోస్ని పెంచుతూ వాళ్ళల్లో పెంపకం చేశాము అని అంటే వాళ్ళు ఇలాంటి చేష్టలకే ఒడిగడతారు. అసలు ఎంత ధైర్యంగా, భయం వేయలేదా హత్యలు చేసినప్పుడు? 23 సంవత్సరాలకే. తల్లి, ఇది అమ్మమ్మ, ఇది తాత, బాబాయ్ అనేది పక్కన పెడదాం, ఆ భయం వేయలేదా? అంతంత హత్యలు చేస్తున్నాను, రక్తాలు పారుతున్నాయి, ఒకళ్ళు కాదు, 2 కాదు, 5గురిని. తను ప్రేమించిన అమ్మాయిని చేశాడు, తన తర్వాత ఉన్న తమ్ముడిని చేశాడు. అంటే ఏంటి అతని ఉద్దేశం? ఒక ఉన్మాదం వచ్చేసింది అక్కడ. ఉన్మాదం వచ్చేసి ఎవరెవరి మీద ఎంతో కొంత అప్పుడప్పుడు ఏవో చిన్న చిన్న జరిగినప్పుడు ఇలా చేస్తాడు, ఇలా అంటాడా, వీడేంటి నాకు, ఇలా ఫీలింగ్స్ వస్తాయి. అలాంటి వాటిని కూడా వీడు కౌంట్లోకి తీసుకున్నాడా? ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో తేలాల్సింది ఉంది. ఏమైనా సరే పెంపకంలోనే లోపం అని నేను చెప్తాను. థ్యాంక్ యూ.